శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఏ పని చేసినా చాలా అవలీలగా నెరవేరేటువంటి ఒక యోగం కనబడుతోంది. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో ఉన్నతి లభించడానికి మంచి సమయం ఉంది. మంచి ఆదాయం వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా కనిపిస్తోంది. చేసే కార్యం నందు మంచి అవగాహన ముఖ్యమైనటువంటిది. పనులు నెరవేరుతున్నాయి కదా అని మనకు తెలియనటువంటి యొక్క శక్తికి మించి మనకు తెలియనటువంటి యొక్క కార్యక్రమంలో పెరుగుని నాకు శుభం జరగలేదు అంటే కాదు. ఆ పని యందు అవగాహన ఉండాలి. కాబట్టి ఆ పని యందు అవగాహన మీకు సరిపోయేటువంటి యొక్క పనుల యందు, కొత్త పనుల యందు కనుక చేయి పెట్టినట్టయితే మీకు శుభం జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువులు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. సంకల్ప సిద్ధి. మీరు ఏవైతే ఇంతకుముందు సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పాలన్నీ నెరవేరి మీకు మనశ్శాంతినిచ్చేటువంటి ఒక యోగం ఈ నెలలో మనకందరికి కనబడుతుంది. మంచి స్నేహితులు లభిస్తారు. ధర్మ కార్యాలు చేయడం కూడా జరుగుతోంది. రెండవది, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సుఖ సంతోషంగా ఉండడము. ఇంతకుముందు ఏదైనా దాయాదుల యొక్క బాధలు ఉన్నట్టయితే ఆ దాయాదుల యొక్క బాధలు కూడా తొలగిపోవడము అనేటువంటిది జరిగి సుఖ సంతోషాలతో ఉంటారు తులారాశి వారు డిసెంబర్లో. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. అవి కూడా బంధువులతో, మిత్రులతో ఏదో మాట పొరపాటున రావడం వల్ల కలహాలు ఏర్పడము, అవి ఎంబడే సమసిపోవడము జరుగుతోంది. కొన్ని కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. ఆటంకాలు రావడం వల్ల మనసులో భయంగా ఉండడము, కార్యాన్ని నెరవేరుస్తానా లేదా అనేటువంటి ఒక ఆలోచనలో ఉండడము జరుగుతుంది. కొన్ని అనుకోని ఆటంకాలు కూడా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి డిసెంబర్లో మంచి ధనలాభం, ఆర్థిక పరిస్థితి మంచిగా మెరుగుపడుతుంది. మన సాంప్రదాయములందు, కులాచారములందు, మన భారతీయ సాంప్రదాయము, మన కులాచారములందు శ్రద్ధ పెట్టడము, ఇంటిలో కార్యక్రమాలు చేయించడము, లేదా దేవాలయాల్లో అక్కడ జరిగేటువంటి ఒక యజ్ఞయాగాది కర్తవులకు వెళ్ళడము, ఆ కర్తవులు చేయించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నూతన గృహ నిర్మాణానికి ఆలోచించడము, వాటికి అంకురార్పణ చేయడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మిత్రులతో సమావేశం చేసి మిత్రులతో కలిసిమెలిసి తిరిగి తగిన సలహాలు తీసుకోవడం చాలా మంచిది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగా ఉంటుంది. చేసే పనులలో కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. కానీ మనస్సు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. మీకు దాన్ని పక్కకు పెట్టేయాలి. వచ్చిన దగ్గరికి తృప్తి పడినప్పుడే లక్ష్మి నిలుస్తుందట మనకు పురాణాల్లో చెప్తారు. ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి తృప్తి పడి, సరే ఈరోజు ఇంతే వచ్చింది, నా అదృష్టం ఇలాగే ఉందేమో అని చెప్పి తృప్తి పడినప్పుడు సంతోషం. తెల్లవారి పెరగొచ్చు. కాబట్టి ఎక్కడికక్కడికే తృప్తి పడుతూ ఉంటే కొన్నిట్లలో, కొన్ని కార్యక్రమాలలో నష్టం జరిగినా కొన్ని కార్యక్రమంలో వచ్చేదానికంటే అధికంగా వచ్చి ఈ లోటును పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సంతృప్తిని ఏర్పరచుకోవాలి. కొన్ని సమయాలలో మీరు అసందర్భ ప్రేలాపనలు చేస్తుంటారు. సందర్భానికి తగినట్టుగా మాట్లాడకుండా సందర్భం లేని విషయాల్లో పెట్టుకొని రగడా చేస్తూ ఉంటారు. దాన్ని మానుకోవడం చాలా మంచిది. అసందర్భ ప్రలాపాల వల్ల మంచి మిత్రుడు శత్రువుగా మారచ్చు. వచ్చేటువంటి ఒక డబ్బు చేతికి రాకపోవచ్చు. భార్యాబిడ్డల చేత కూడా మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి అసందర్భ ప్రలాపాలు మానుకోవడం చాలా మంచిది. ఇది అలవాటు చేసుకోవడం కొంత కష్టంగా ఉండొచ్చు, కానీ అలవాటు చేసుకుంటే చాలా మంచిదే. సందర్భాన్ని బట్టి మాత్రమే మాట్లాడడంలో మనకు ఎంతో ఉన్నతి కలుగుతూ ఉంటుంది. అది ధర్మాచరణం కూడా అవుతుంది. ఇక నాలుగవ వారం చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారాలలో సఫలీకృతులవుతారు.
ఏ పని చేపట్టినా ఆ పని అవలీలగా నెరవేరి మనశ్శాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడము, బంధువుల ఇళ్లకు వెళ్ళడము, లేక తమ సొంత ఊరికి ప్రయాణం చేయడము, దూరంగా ఉన్నవాళ్ళు, లేదా తీర్థయాత్రలు, విలాసయాత్రలు చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెలలో చాలా మటుకు సుఖంగా ఉన్నా తొందరపాటు లేకుండా బాగా ఆలోచించి శ్రద్ధతో, ఓపికతో కార్యక్రమాలు చేస్తూ ఉండండి. చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోవడానికి ఆపదోద్ధారక స్తోత్రము, శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే నీకు భగవంతుని దయ వల్ల అంతా సుఖంగా సంతోషంగా నెరవేరుతుంది. సుఖంగా ఉంటారు. తిరిగి మనము 2026 జనవరిలో కలుసుకుందాము. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది